హాయ్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ పొద్దున్నే లేచి కల్లాపి చల్లి ఇలా ముగ్గైతే వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి పండుగలు, వ్రతాలు ఉన్నప్పుడు డే అంతా పనులతోనే గడిచిపోతుంది. అసలు టైమే తెలీదు. ఇలాంటప్పుడే మనం కొంచెం టైం మేనేజ్ చేసుకోవాలి. తక్కువ టైంలోనే ఎక్కువ నైవేద్యాలు ప్రిపేర్ చేయడం వల్ల మనం టైం అనేది మేనేజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 రకాల నైవేద్యాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. బిఫోర్ నైటే మనం మినపప్పుని, బియ్యాన్ని, శనగల్ని కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. పూర్ణాలు చేయాలి అనుకున్న వాళ్ళు మార్నింగే శనగపప్పును గాని, పెసరపప్పును గాని నానబెట్టుకోవాలి. మనం వడల కోసం మినపప్పును సెపరేట్ గా కొంచెం పక్కకు తీసి మినపప్పు, బియ్యాన్ని దోస ప్యాటర్న్ లా తయారు చేసుకోవాలి. ఈ ఐటమ్స్ తో 2 రకాల నైవేద్యాలు అయితే రెడీ అవుతాయి. ఇప్పుడు మనం ఇంకా 3 రకాల నైవేద్యాల కోసం ప్రిపేర్ చేస్తున్నాము. అవేంటంటే పులిహోర, దద్దోజనం, ఇంకా బెల్లమన్నం అండి. ఈ 3 నైవేద్యాల కోసం మనం ముందుగా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా పులిహోర కోసం నేను రైస్‌ని అయితే సెపరేట్‌గా చేస్తున్నాను. దాన్ని కొంచెం ఆరబెట్టుకుంటే మనకు పులిహోరకు రెడీ అవుతుంది. తర్వాత దద్దోజనం కోసం కూడా నేను కొంచెం రైస్‌ని సెపరేట్‌గా తీశాను. ఇంకా మిగిలిన రైస్‌ని స్టవ్ మీద పెట్టి దాంట్లో బెల్లాన్ని వేసుకున్నాను. ఆ బెల్లం బాగా రైస్‌లో కరిగిన తర్వాత మనం దాంట్లో పాలేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసుకోవాలి. ఆ 3 బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మనం. లాస్ట్‌లో కొంచెం నెయ్యేసుకుంటే టేస్టీగా మన బెల్లమన్నం అయితే రెడీ అయిపోతుంది. వంటల విషయానికొస్తే చాలు చెమటలు కారిపోతాయి నాకు. ఫైనల్‌గా మన బెల్లమన్నం అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం దద్దోజనం అయితే ప్రిపేర్ చేసుకుందాము. దాంట్లో పెరుగేసి కొంచెం వాటర్ ఏసి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పెరుగన్నంలో మనము పోపు అనేది ఏసుకోవాలి. అది ఎలా ఏసుకోవాలో చూసేద్దాము. కామన్‌గా ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను చూపిస్తున్నాను. దానిలో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పులిహోర కోసం అయితే పసుపు వేసుకోవాలి. నార్మల్‌గా దద్దోజనం అయితే పసుపు లేకుండా ఏసుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండిటిని మనం సెపరేట్‌గా కలుపుకోవాలి. అలాగే మనం పులిహోరలో నిమ్మకాయ పిండుకుంటేనే మనకు కంప్లీట్‌నెస్ అనేది వస్తుంది. ఇక్కడితో మనకు 3 రకాల నైవేద్యాలైతే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు, వడలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ముందే నానబెట్టుకున్న పెసరపప్పునైతే ఉడికించేసుకున్నాను. దాంట్లోనే బెల్లము, ఇలాచి ఏసి దాంట్లో బాగా కలుపుకోవాలి. అది గట్టిగా అయ్యేలోపే నేను వడలైతే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మా ఆయన ఇక్కడ డెకరేషన్ కోసం ఏదో కష్టాలు పడుతున్నారు. ఆలోపే పూర్ణాలు అయితే రెడీ చేసుకున్నాను. వాటిని తోపులో ముంచి డీప్ ఫ్రై చేసుకుంటే మనకు పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినట్టే. నేను చూపించిన నైవేద్యాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.